శ్రీ గురుదేవ దత్. ఇప్పుడు మనం చూస్తున్న ఆశ్రమం రామానంద్ సంత్ సేవా ఆశ్రమం గుజరాత్లో ఉన్నది. ఈ ఆశ్రమాలు భారతదేశంలో చాలా స్థలాల్లో సాధు పుంగవులని ఆర్థిక సహకారం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ సంత్ రామానంద్ సంత్ మహారాజ్ సహకారంతో నిర్వర్తిస్తున్నారు. ఈ ఆశ్రమంతో నాకు చాలా అనుబంధం ఉంది మిత్రులారా. ఎంతో అద్భుతంగా అక్కడ నేను సాధన కూడా చేసుకున్నాను ఈ ఆశ్రమంలో కొంతకాలం. ముందు సాధు సంతులకు సహకరిస్తూ ఈ కుటీరంలో ఉన్నాను. ఇప్పుడు కనపడిన కుటీరంలో కొంతకాలం ఉంటూ ప్రశాంతంగా సాధన చేస్తూ వచ్చా. మరి ఆశ్రమాలు రిషికేశ్, కేదార్నాథ్, శ్రీరంగం, తమిళనాడు, రకరకాల గుజరాత్లో రకరకాల స్థావరాల్లో ఉన్నాయి. అక్కడ సాధన చేసుకుంటూ నేను ఈ స్థలంలో కూడా నదీ స్నానం చేస్తున్నప్పుడు ఒకరోజు గురువుగారు వచ్చారు. ప్రత్యేకంగా మమ్మల్ని చూస్తున్నారు మేము స్నానం చేస్తుంటే. చాలా అద్భుతమైన మెమొరీస్ ఉన్నాయి ఈ స్థలంతో నాకు. అక్కడ స్నానం చేస్తుంటే గురువుగారు సడన్గా గుడిగేసుకుని నడుచుకుంటూ వచ్చారు. సంత్ గురువుగారు రామానంద్ సంత్ మహారాజ్. ఎంతో ఆనందాన్ని అనుభవించిన స్థలం నర్మదా తీరం, గుజరాత్. మిత్రులారా, ఎప్పుడైనా సరే మీరు గుజరాత్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర. అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ స్థలాన్ని సందర్శించండి. ఇక్కడ ఎంత ఆనందం అంటే స్వేచ్ఛ, ఆనందాలకు అదులు. ఇదిగో ఇక్కడే నేను స్నానం చేస్తున్నాను ఈ స్థలంలో. గురువుగారు వచ్చారు. ఇక వారు ఎంత గొప్పవారంటే ఒకరోజు పూజ చేశారు, రాముడు పూజ. నేను అనుకోకుండా ఆ సమయానికి వెళ్ళాను. స్వామివారికి స్వయంగా పెట్టిన ప్రసాదాన్ని, గులాబ్ జాములు అవన్నీ నాకు పెట్టేశారు. రాముడిలాగా వచ్చావయ్యా అన్నారు. ఎంత ప్రేమో అక్కడ ఉన్న పూజారి అంటే. అంత ఆప్యాయత, అనురాగాలతో సాధు సంతుల్ని ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప ఆశ్రమం ఏదైనా ఉందంటే అలాంటి గొప్ప ఆశ్రమాల్లో స్వామివారి ఆశ్రమం. స్వామివారిని చూడండి, ఎంత గొప్ప తేజస్సో. మహాసిద్ధ పురుషులు వారు ముందు సాధు పుంగవులని ప్రోత్సహిస్తూ మిగతా జీవిస్తారు. జై గురుదత్త.